పూర్వం ఉజ్జయిని అనే ఒక మహానగరం ఉండేది. ఆ నగరం ఎంతో అద్భుతంగా, అతి సుందరంగా ఉండేది. అక్కడి ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో, నిత్యం ఆనంద సంబరాలతో హాయిగా జీవిస్తూ ఉండేవారు. దానికి ముఖ్య కారణం ఆ నగరాన్ని పాలించే రాజా విక్రమార్కుడు. అతని పరిపాలనలో ఉజ్జయిని నగరం మిక్కిలి ఉన్నత స్థితికి చేరుకుంది. ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. విక్రమార్క మహారాజును దర్శించుకున్నట్టుకు రోజు చాలామంది వచ్చేవారు. వారి సమస్యలను చెప్పుకునేవారు. విక్రమార్క మహారాజు కూడా వారి సమస్యలను విని పరిష్కరించేవారు. అలా కొంతమంది ఆయనకు కానుకలు కూడా సమర్పించేవారు. వాటిని విక్రమార్కుడు ప్రేమతో స్వీకరించేవాడు. అలా ఓ సన్యాసి ప్రతిరోజు విక్రమార్కుడిని సందర్శించి ఒక దానిమ్మ పండును కానుకగా ఇచ్చేవాడు. వాటిని విక్రమార్కుడు భటులకు ఇచ్చి జాగ్రత్తగా కోశాగారంలో ఉంచమని చెప్పేవాడు. అలా రోజు సన్యాసి తెచ్చి ఇచ్చిన దానిమ్మ పండ్లను భటుడు భద్రపరచసాగాడు. ఒకరోజు సన్యాసి ఇచ్చిన దానిమ్మ పండును విక్రమార్కుడు భటునికిచ్చుచుండగా అది చేజారి కింద పడిపోయింది. ఆ దానిమ్మ పండులో ఒక అమూల్యమైన వజ్రం దాగి ఉంది. అది చూసి ఎంతో ఆశ్చర్యచకితులైన రాజు మిగిలిన పండ్లను కూడా ఖండించి చూడమని ఆజ్ఞాపించెను. అలా చూడగా అన్ని పండ్లలోనూ అమూల్యమైన వజ్రాలు కనిపించాయి. అది చూసి నిశ్చేష్టుడైన రాజు విక్రమార్కుడు ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి అద్భుతము! ఇంతటి విలువైన వజ్రాలను నేనెన్నడూ చూడలేదు. ఆ సన్యాసి నాకు వీటిని ఎందుకు కానుకగా ఇచ్చుచున్నాడు? వెంటనే అతనిని కలవాలి, దీని వెనుక కారణం తెలుసుకోవాలని విక్రమార్కుడు సన్యాసిని కలవడానికి బయలుదేరాడు. అలా విక్రమార్కుడు ఆ సన్యాసిని కలిసి అతనికి నమస్కరించి ఇలా అన్నాడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. నాకు మీరు రోజు ఆ విలువైన పండ్లను ఎందుకు కానుకగా ఇచ్చుచున్నారు? దానికి కారణం ఏమిటి? ఓ రాజా, నీ రాజ్యము, నీ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండవలనని వాటిని నీకు ఇచ్చి తిని. స్వామి, మీరు నిజంగా దయాహృదయులు. మీకు దీనికి బదులుగా నేను ఏమిచ్చదను? రాజా, నేను ఏది ఆశించి చేయలేదు. అందరం సుఖ సంతోషాలతో జీవించుటయే నేను కోరుకున్నది. కానీ సందేహించకండి మహర్షి, మీకు ఏమి కావలేనో చెప్పండి. మీరు చెప్పినది ఏదైనా చేసేదను. రాజా, దేశ సౌభాగ్యం కోసం నేను ఒక మహాయజ్ఞాన్ని చేయుటకు సంకల్పించి తిని అందుకు కావలసినవన్నీ సేకరించుకున్నాను. ఇచ్చటికి కొద్ది దూరంలో ఓ హోమగుండం ఉన్నది. ఆ ప్రదేశం మిక్కిలి భయంకరమైనది. నాకు సహాయముగా నీవు రావాలి. వచ్చి ఆ యజ్ఞం పూర్తి చేయించుము. దేశ సౌభాగ్యమునకు సహకరించుము. ఆ మాటలు విన్న విక్రమార్క మహారాజు, మహాత్మా, దేశ సౌభాగ్యానికి నా ప్రాణాలైన దారపోయగలను. అట్టి నేను మీకు సహాయముగా ఉండలేనా అని బదులు చెప్పి తన వీరఖడ్గం ధరించి ఆ సన్యాసి వెంట బయలుదేరాడు. అలా సన్యాసి విక్రమార్కులు ఇరువురు భద్రకారి ఆలయంకు చేరుకున్నారు. విక్రమార్కుడు దేవిని దర్శించి మనసారా ప్రార్థించుకున్నాడు. అప్పుడు సన్యాసి విక్రమార్కునితో ఇలా అన్నాడు, మహారాజా, ఇక్కడకు ఆమడ దూరంలో గల అడవిలో ఒక పెద్ద మర్రి వృక్షం ఉంది. అది భూత ప్రేతములకు నిలయం. దానికి గల ఒక కొమ్మకు బేతాళుడు శవాన్ని ఆశ్రయించి వేలాడుతూ ఉంటాడు. నీవు ధైర్యవంతుడు, సాహసికుడు కావున నీవు ఆ బేతాళుడిని తీసుకుని రావాలి. అదే మనం చేయబోతున్న హోమానికి ముఖ్యంగా కావలసింది.
సన్యాసి మాటలు అనుసరించి మహారాజు ధైర్యంగా మర్రివృక్షం వద్దకు చేరుకున్నాడు. భూత ప్రేతములు విక్రమార్కుణ్ణి అనేక విధములుగా భయపెట్టినవి. కాని వాటి మాయలన్నీ విక్రమార్కుడి ధైర్య సాహసాల ముందు మాయమైపోయాయి. విక్రమార్కుడు ఆ మర్రి చెట్టు ఎక్కి బేతాళుడి శవాన్ని తన భుజంపై వేసుకుని సన్యాసి వద్దకు బయలుదేరాడు. అలా ముందుకు సాగుతున్న విక్రమార్కునితో బేతాళుడు ఇలా అన్నాడు. రాజా, నేను నీ పట్టుదల మెచ్చాను. నేను నీతోనే వస్తాను. కానీ నీవు మౌనంగా వెళ్ళాలి. దారిలో ఎక్కడ మాట్లాడకూడదు. మనం చాలా దూరం వెళ్ళాలి కదా. నీకు శ్రమ లేకుండా ఒక కథ చెబుతాను. అది విని నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. ఆ కథ విని నువ్వు సమాధానం చెప్పాలి. నీకు తెలియకపోతే నీవు సమాధానం చెప్పనవసరం లేదు. తెలిసి సమాధానం ఇవ్వకపోతే మాత్రం నీ తల పగిలి 100 ముక్కలవుతుంది. ఇది సత్యం అని ఈ విధంగా బేతాళుడు కథ ప్రారంభించాడు. విక్రమార్కుడు ఏమి మాట్లాడకుండా తల ఊపుతూ కథ వినసాగాడు. రాజా, అన్ని కులాలలో దానగుణం చాలా గొప్పది. మంచి మనసుతో ఇతరులకు సాయం చేయటం ఎంతో గొప్పది. కానీ దానం చేయటం వల్ల వచ్చే పుణ్యం అనేది ఒక్కోసారి రాదు. అలా ఎంతో మందికి దానాలు చేసి చివరికి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేని లక్ష్మీపతి అనే ఒక వ్యాపారి కథ చెప్తాను. జాగ్రత్తగా విను. ఒక సన్యాసి అతని శిష్యులతో ఒక నగరానికి వచ్చాడు. అతని దగ్గర ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఎన్నో అద్భుత సిద్ధులను పొందినవాడు. అతను ఏదైనా ఆశీర్వదిస్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకరింట్లో ఆవు కనిపించకుండా పోయింది. అతనికి ఆ సన్యాసి ఆశీర్వాదం వల్ల వెంటనే అతని ఆవు అతనికి దక్కింది. ఒకరింట్లో సుఖ సంతోషాలు లేక ఎంతో కుమిలిపోతున్నారు. అతను ఆశీర్వదించడంతో వారింట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. అలా ఆ సన్యాసి గురించి తెలిసిన ఆ నగర ప్రజలు ఆయనను ఎంతో భక్తితో కొలిచేవారు. వారి సమస్యలకు పరిష్కారం కోసం ఆయన వద్దకు వెళ్ళేవారు. అదే గ్రామంలో లక్ష్మీపతి అనే శ్రీమంతుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, దయాగుణం కలిగినవాడు. అతను పేదవారికి ఎంతో సాయం చేసేవాడు. రోజు అతని ఇంటి ముందు ఎంతోమంది బీదవారు సహాయం కోసం నిలబడి ఉండేవారు. అలా ఆ సన్యాసి అతని ఇంటికొచ్చి అతని మంచితనానికి దయాగుణానికి సంతుష్టుడై అతని ఇంట ఆతిథ్యం స్వీకరించాడు. లక్ష్మీపతి ఆతిథ్యానికి మిక్కిలు సంతోషపడి అతనితో ఇలా అన్నాడు. నీ దయాగుణానికి నేను ఎంతో సంతోషించుచున్నాను. నీ గురించి విన్నాను, ఇప్పుడు కల్లారా చూశాను. నేను మిక్కిలి సంతుష్టుడినైనాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. నిస్వార్థంగా కోరుకున్నా ఎలాంటి వరమైనా నెరవేరుతుంది. కోరుకో. ఓ మునివర్య, అందరి పేదవాళ్లకు నా చేతితో దానం చేయగలిగేలా వాళ్ళ అవసరాలు తీర్చేటంత సంపద నాకు ఉండేలా దీవించండి స్వామి. తథాస్తు, అలానే జరుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు గడిచాక లక్ష్మీపతి తనకున్నదంతా దాన ధర్మాలు చేసి చివరికి వేరే వారి చేత దానం తీసుకునే స్థితికి దిగజారాడు. అలా కథ చెప్పిన బేతాళుడు విక్రమార్కునితో ఇలా అన్నాడు. రాజా, ఆ సన్యాసి ఇచ్చిన వరం ఎందుకు ఫలించలేదు? అతను ఆశీర్వదించినట్టు ఎందుకు జరగలేదు? ఆ సన్యాసి దగ్గర అంతటి సిద్ధు లేకపోవడం వల్ల, లేక ఆ సన్యాసి దగ్గర అసలు అలాంటి అద్భుత శక్తులే లేవా? చెప్పండి మహారాజా, చెప్పండి. రాజా, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా నువ్వు చెప్పలేదో నీ తల 1000 ముక్కలై నువ్వు మరణిస్తావు. దానికి విక్రమార్కుడు, బేతాళ, లక్ష్మీపతిని ఆ సన్యాసి నిస్వార్థం లేని వరం కోరుకోమన్నాడు. కానీ లక్ష్మీపతి కోరిన కోరిక మంచిదే, కానీ నిస్వార్థమైనది మాత్రం కాదు. అతను ఈ లోకంలో బీదవారెవరూ ఉండకూడదని కోరుకుని ఉంటే అది నిస్వార్థమైన కోరిక అయ్యేది. కానీ అతను బీదవారికి ధనం లభించాలి, అది తన చేతుల మీదుగా వారికి దక్కాలి అని కోరుకున్నాడు. అలా వరం కోరుకోవడంలో లక్ష్మీపతికి ఆ పుణ్యం దక్కలేదు. అతను ఒక గొప్ప దాతగా పేరు తెచ్చుకోగలిగాడు. కానీ అతను ఓ స్వార్థపరుడు, అందుకే సన్యాసి ఇచ్చిన వరం ఫలించలేదు. అలా విక్రమార్క మహారాజుకి
మౌనభంగం కలగగానే బేతాళుడు వెంటనే అతని భుజాల మీద నుండి గాలిలో అదృశ్యమై మళ్ళీ మర్రి చెట్టుపైకి వెళ్ళిపోయాడు.